హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఏ విధమైన తప్పులు చేయకూడదో, ఏ విధంగా మీ ఇన్వెస్ట్మెంట్ నష్టాలు పోకుండా చూసుకోవాలో, లాభాలు వచ్చేటప్పుడు మీకు మీరే ఎలా కంట్రోల్ చేసుకోవాలో, ఇతరులు సలహాలు ఇచ్చేటప్పుడు మీరు ఆ సలహాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో, లాభాలు వచ్చినప్పుడు అత్యాశకు పోకుండా, నష్టాలు వచ్చినప్పుడు నిరాశ పడకుండా ఎలా ఉండాలో మొత్తం ఈ వీడియోలో నేర్చుకుందాం. మీరు చేయవలసిందల్లా ఒక్కటే, ఈ వీడియోని ఆఖరి వరకు మిస్ చేయకుండా చూడండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ పెడితే భారీగా సంపాదించవచ్చు అని అనుకునేవారు కొంతమంది అయితే, రాత్రికి రాత్రే కోటీశ్వరులు అవ్వవచ్చనే భ్రమలో కొంతమంది ఉంటారు. కరోనా వచ్చిన తర్వాత చాలామంది కొత్తగా మార్కెట్లో పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు. మార్కెట్ల గురించి ఎలాంటి అవగాహన లేకుండా ట్రేడింగ్ ప్రారంభిస్తారు. వీరే నష్టాలు వచ్చాక స్టాక్ మార్కెట్ల గురించి చెడు అభిప్రాయాన్ని వెల్లడిస్తుంటారు. అసలు కొత్తగా ట్రేడింగ్ చేద్దామనుకునేవారు తీసుకోవలసిన జాగ్రత్తలు ఏమిటి? ఈ స్టాక్ మార్కెట్లో ఇన్వెస్టింగ్ చేసే ముందు మనం ఎలాంటి పద్ధతులు పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలన్నా, ట్రేడింగ్ చేయాలన్నా కనీసం కొంత పరిజ్ఞానం అయితే అవసరం. మార్కెట్లు ఎలా పనిచేస్తాయి, దేనివల్ల ప్రభావితమవుతాయి, ఇతర మార్కెట్ల ప్రభావం ఎలా ఉంటుంది అనే అనేక కారణాలు తెలుసుకోవాలి. ట్రేడింగ్ చేసేందుకు కొంత టెక్నికల్ నాలెడ్జ్ అయితే అవసరం. కానీ ఇవేమీ తెలియకుండా కొంతమంది ట్రేడింగ్ ప్రారంభిస్తారు లాభాలు ఎక్కువగా సంపాదించాలని. దీనిని డబ్బు సంపాదించేందుకు ఉన్న ఒక జోదంలాగా భావిస్తుంటారు. ఇలా వచ్చేవారందరూ భారీ నష్టాలను పొందే ప్రమాదం ఉంది. ఈ ట్రేడింగ్ మనం వీలైనంత ఎక్కువగా తెలుసుకోవడం వలన మనం ఎక్కువగా విజయం సాధించే అవకాశం ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యం, మనం మన పెట్టుబడిని పరిరక్షించుకోవాలి. లాభాల సంగతి పక్కన పెడితే మనం పెట్టుబడి మొత్తం రక్షించుకోవాలి. అప్పుడే మనం మార్కెట్లో దీర్ఘకాలం నిలబడగలము. ఇతరులు అందించే సలహాలు, సూచనలు పాటించకపోవడం మంచిది. నష్టాలు వచ్చినప్పుడు అందరూ అప్పులు చేసి మరీ ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. రివెంజ్ ట్రేడింగ్ అస్సలు మంచిది కాదు. ఇలాంటి వాళ్ళు తీవ్రంగా కోలుకోలేని నష్టాలను చవిచూస్తారు. ముఖ్యమైన విషయం ఏంటంటే, ట్రేడింగ్ చేసేవాళ్ళు సొంతంగా అవసరమైన విద్యలు నేర్చుకొని సాధించాల్సి ఉంటుంది. లాభం వచ్చినప్పుడు అత్యాశకు పోవటం, నష్టం వచ్చినప్పుడు డీలా పడటం లేకుండా జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. మీరు స్టాక్ బ్రోకర్ను ఎంపిక చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంచి స్టాక్ బ్రోకర్ని ఎంచుకోవాలి. ఇప్పుడు మీకొక డౌట్ అయితే వచ్చి ఉంటుంది. ఈ ట్రేడింగ్కి సంబంధించిన కోర్సులు ఏమేమి చేయాలి, ఎలా చేయాలి అనే డౌటు మీకు రాకనే వచ్చి ఉంటుంది. కనుక ఈ కోర్సులు ఏమేమి చేయాలో మనం నెక్స్ట్ వీడియోలో వివరంగా మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఎలాంటి వీడియోలు మరెన్నో చూడాలనుకుంటే మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు మార్కెట్ యొక్క అప్డేట్స్ టైం టు టైం కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి.